నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకమైనది. 18 ఏళ్లు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించింది. కుల, మతం, భాష, ప్రాంతం అనే తారతమ్యమూ లేదు. రాజకీయ పదవులు, రాజ్యాంగ పదవులు ఫలానా కులం, మతం, భాష, ప్రాంతాల వారికి అని పరిమితులు లేవు. కాలక్రమేణా రాజకీయాలు కులం, మతాల చుట్టూ తిరుగుతున్న దురదృష్టకర పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ఒకే కులానికి, వర్గానికి చెందిన నాయకులు పదవులను అనుభవించడం, ఇతర కులాల్లో కూడా ఆయా పదవులపై పోటీ పెరిగింది. తమ కులానికి అవకాశమిచ్చే పార్టీని ఆశ్రయించడం, రాజకీయాల్లో సముచిత స్థానం కోసం ప్రయత్నించడం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను సీఎంగా చేస్తామని హామీలు ఇస్తున్నాయి. కులాల ప్రాతిపాదికన సీఎం అభ్యర్థులను ఎరవేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ఆయా అంశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా తెలంగాణకు వ్యతిరేకమేమీ కానప్పటికీ టీఆర్ఎస్లా ప్రజల్లోకి వెళ్లలేకపోయాయి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వామపక్షాలు తెలంగాణ ప్రజలకు సహజంగానే దూరమయ్యాయి. తెలంగాణ అనుకూల నిర్ణయం కారణంగా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. బీజేపీకి 2 రాష్ట్రాల్లోనూ బలహీనంగా ఉండటంతో ఆ పార్టీకి జరిగిన నష్టమేమీ లేదు. అప్పటి పరిస్థితుల్లో బలమైన ప్రతిపక్షం లేనప్పటికీ తెలంగాణ ఉద్యమ కాలంలో అనివార్యంగా వచ్చిన దళిత ముఖ్యమంత్రి నినాదాన్ని కేసీఆర్ నెత్తికెత్తుకోక తప్పలేదు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా దళితుని చేస్తానని కేసీఆర్ తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించారనే అపవాదును మూటగట్టుకున్నారు సీఎం కేసీఆర్. ఇప్పుడు అన్ని పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను సీఎం చేస్తామంటున్నాయి. అదేంటో చూద్దాం. మలిదశ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టారు. 3వ దఫా ఎన్నికలను కీలకంగా తీసుకున్న కేసీఆర్ ప్రచారంలో విపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కేసీఆర్ తిరుగులేని నాయకుడు. ఎదురు తిరిగే నేతలు ఎవరూ లేరు. ఎదురు తిరిగి హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి కేసీఆర్ ని సాగనంపుతానని సవాల్ విసురుతున్నారు. ఇక ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలు మాత్రమే. బీఆర్ఎస్ ను అంతా తామై ఒకే కుటుంబం నడిపిస్తోంది. ఈసారి బీసీ, ఎస్సీలు లేదా ఏ ఇతర సామాజిక వర్గానికి సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ ఎక్కడా హామీ ఇవ్వకపోవడం, ఒకవేళ మెజారిటీతో గెలిస్తే మంత్రి కేటీఆర్కే ముఖ్యమంత్రి కట్టబెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మొలకెత్తిన దళిత సీఎం అబాసు పాలైంది. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థికి కొదవలేదు. అందరూ పోటీ పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ లో మొదటి నుంచి పట్టున్న వర్గం రెడ్డి సామాజిక వర్గమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా ప్రస్తుతం సీఎం పదవిపై ఆసక్తి చూపుతున్నారు. సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ ఇలా మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. బహిరంగంగా ఎవరు ప్రకటన చేయనప్పటికీ అంతర్గత కుమ్ములాట ఉండనే ఉందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్క డిప్యూటీ సీఎం, అవసరమైతే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు గమనించిన అధిష్టానమే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డితో కీలకమైన ప్రకటన చేయించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ములుగు పర్యటన చేయడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ అభ్యర్థిని సీఎం చేస్తామని కాంగ్రెస్ పరోక్షంగా హింట్ ఇచ్చింది. ఈ పరిణామాలు ఎలా ఉన్నా కర్ణాటక ఫలితాలు వస్తే అక్కడి మాదిరిగానే మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఫలానా కులానికి సీఎం పదవి ఇస్తామని స్పష్టమైన హామీ ఏదీ కాంగ్రెస్ ఇవ్వలేదు. 53 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసింది కాబట్టి టువర్డ్స్ దళిత్, టువర్డ్స్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉన్నది. ఎవరు ఆలోచన చేయనప్పుడే ఈ దేశానికి రాష్ట్రపతులను ఆ సెక్షన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది. భవిష్యత్తులో కూడా డెఫినెట్గా విస్తృత స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ఫలానా పర్టికులర్ పోస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీలో మనం ఎవరిని ఏది ప్రీ ఎలక్షన్ డిసైడ్ చేయదు. కాంగ్రెస్ పార్టీ పాలసీ అది. ఈవెన్ కర్ణాటకలో ఉన్న ఇవాళ మీకు అశోక్ గెహ్లాట్ ఓబీసీ, భూపేష్ బఘేల్ ఓబీసీ, సిద్ధరామయ్య గారు ఓబీసీ,
సుక్కు ఒక్కడే ఫార్వర్డ్ కాస్ట్. అంటే 4 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ఉంటే 3 ఓబీసీలు. కాంగ్రెస్ పార్టీకి దళిత్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పక్షాన చాలా స్పష్టమైన విధానంతో ముందుకు వస్తుంది. డెఫినెట్గా ఎన్ఆర్ఐలు ఇచ్చిన సూచనను కూడా విత్ ఇన్ ద పార్టీ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ చేస్తాం. అవసరమైతే మీరు అన్నారు కదా ఉప ముఖ్యమంత్రి ఎందుకు, ఆ సందర్భం వస్తే అక్క ముఖ్యమంత్రి. 3వ దఫా తెలంగాణ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మొదట బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అన్నట్లుగా చర్చ సాగింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని గట్టి సంకల్పంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వాలు సంయుక్తంగా తమ వ్యూహాలను మార్చుకుంటూ తెలంగాణపై పట్టు సాధించే దిశగా సాగుతున్నాయి. ఎన్నికల్లో నేను సైతం పోటీలో ఉన్నా అనే దశ నుంచి తెలంగాణలో హంగ్ ప్రభుత్వం వస్తుందని, హంగ్ ప్రభుత్వంలో తామే అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ త్రిముఖమైంది. అగ్రనాయకులు కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో నూతన అస్త్రశస్త్రాలను తెలంగాణపై సంధిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మొదట కేంద్రం చేపట్టిన అభివృద్ధి పథకాలే ఎజెండా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అది వర్కౌట్ అయ్యే పరిస్థితులు లేకుండా పోయాయి. మలిదశ పర్యటనల్లో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని అగ్రనాయకత్వం ప్రకటించింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన బీజేసీ ఆత్మగౌరవ సభలో తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా పార్టీల్లోనూ బీసీ సీఎంను చేయాలా, ఎస్సీ సీఎంను చేయాలా అనే అంతర్గత చర్చ లేకపోలేదు. जब बीजेपी को अवसर मिला तो उसने दलित समुदाय से रामनाथ कोविंद जी को राष्ट्रपति बनाया। जब बीजेपी को मौका मिला तो उसने आदिवासी समुदाय से द्रौपदी मुर्मू जी को राष्ट्रपति बनाया। और यही मैदान है जिसने आदेश दिया था आप लोगों ने। और जब पूर्ण बहुमत बीजेपी को मिला और देश में पूर्ण बहुमत वाली सरकार का पहला ओबीसी प्रधानमंत्री बनाने का आपने मुझे अवसर देकर के एक ओबीसी का सम्मान किया था। और जैसे इसी मैदान से पूर्ण बहुमत वाली सरकार का ओबीसी प्रधानमंत्री पहली बार बना, पूर्ण बहुमत वाली सरकार का बीजेपी का सीएम भी ओबीसी पहली बार यहां बनने वाला है। తెలంగాణ పోరుగడ్డపై జరుగుతున్న 3వ దఫా ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులున్నాయి. నో ఎనీ సెంటిమెంట్, ఎన్నికలంటే ఎన్నికలే, రాజకీయాలంటే రాజకీయాలే అన్నట్టు సీన్ మారిపోయింది. బీజేపీ, జనసేన కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగాయి. ఒకప్పుడు బలమైన టీడీపీ నివురుగప్పిన నిప్పులా ఉంటూనే ఉంది. టీడీపీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వామపక్షాల ఓటు బ్యాంకు లేకపోలేదు. టీడీపీతో ఆంధ్రాలో పొత్తు ఉన్న జనసేన బీజేపీతో జతకట్టడం వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహము లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల పర్యటనలో జనసేన అగ్రనేత పవన్ కళ్యాణ్ బీజేపీ బీసీసీఎం నినాదాన్ని భుజానికెత్తుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీసీసీఎం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తూనే బీజేపీ నినాదాన్ని తెలంగాణలో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నిరుద్యోగులను సైతం పవన్ కళ్యాణ్ రెవల్యూట్ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఆంధ్రాలో ఎన్నికలు జరిగినా తెలంగాణలో ప్రభావం చూపుతాయనేది తేలిపోయింది. తెలంగాణలో నేను అధికారం చూడట్లా మార్పు చూస్తున్నాను. యువత తాలూకు సాధికారత చూస్తున్నాను. బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను. బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కని. దానికోసం నా ప్రయత్నం తప్ప, ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప, ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు. ఏ అధికారం కోసం అయితే, ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా, వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను. తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తుంటుంది భవిష్యత్తులో. తెలంగాణలో మారిన సమీకరణల దృష్ట్యా హంగ్ అసెంబ్లీ వస్తుందనే చర్చ కూడా సాగుతోంది. రాజకీయ అనలిస్టులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వివిధ సర్వేలు కూడా ఇంచుమించుగా ఇవే అంచనాలను వెల్లడించాయి. అంతేకాదు, తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని మొదట చెప్పింది కూడా బీజేపీ నేత బిఎల్ సంతోష్ కావడం ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగా ఆలోచింపచేసేలా ఉన్నాయి.
ఈ పరిణామాలను ముందే పసిగట్టిన బీజేపీ తెలంగాణలో పట్టు బిగించడానికి ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెట్టింది. బీజేపీ బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ నినాదం, ఎస్టీలకు గిరిజన యూనివర్సిటీ లాంటి నిర్ణయాలు, నినాదాలను బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ సమాజాన్ని పునరాలోచించేలా చేశాయని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ గెలుపు, ఓటములను తీవ్ర ప్రభావితం చేయనున్నాయి. అంతేకాదు సుమారు 30 నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ టగ్ ఆఫ్ వార్ అన్నట్టు పోటీ నెలకొంది. గెలుపు ఎవరిదైనా మెజారిటీ 3 నుంచి 4 వేలకు మించి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి వాతావరణం వస్తూ ఉంది. ఈరోజు ప్రజలు అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏకమవుతా ఉన్నారు, సంఘటితమవుతా ఉన్నారు. ఈ కుటుంబ పాలన పోవాలని, ఈ అవినీతి పాలన పోవాలని ప్రతి ఇంట్లో, ప్రతి బస్తీలో, ప్రతి ఊళ్ళో చర్చిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొదటిసారి ఒక జాతీయ పార్టీ బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు మేలు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వరాష్ట్ర సాధనలో ఏ రకంగానైతే బీసీ సామాజిక వర్గము ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిందో, ఈరోజు బీసీ ముఖ్యమంత్రి చేయడంలో కూడా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమే ముందుకు వస్తూ ఉన్నాయి. బీసీ వర్గాల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా అవకాశం ఇవ్వడం అనేటువంటిది. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాయి? అధికార బీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, బీజేపీ కా అనే చర్చ సాగుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు? బీసీ సీఎం అవుతారా? ఎస్టీ సీఎం అవుతారో? కేటీఆర్ సీఎం అవుతారా? హంగ్ వస్తోందా? వస్తే ఏ పార్టీ అధికారంలో వస్తోందనే చర్చ పొలిటికల్ హీట్ పెంచుతోంది.